ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతుంది. అయితే ఈ రాశ్యాధిపతి కుజుడు. రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల, నవనాయకుల్లో రాజు కుజుడు అవడం వల్ల వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా గురుబలం ఉంది. గురుబలం ఉండడం వల్ల ఖచ్చితమైన అనుకూలాలు ఉన్నాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు అనుకూలంగా ఉండటం వల్ల చక్కటి విద్యలు అభ్యసించడము, ఆ విద్యల్లో రాణింపు, అట్లాగే చక్కగా పరీక్ష ఉత్తీర్ణత పొందడము, అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఈ రాశిలో. ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూల యోగాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే రాజు అధిపతి అవ్వటం వల్ల వడ్డించేవాడు మనవాడైతే తినడానికి కొదవే ఉంటుందనే సామెత మనకుంది. అట్లాగే రాజు ఈ రాశికి అధిపతి అవ్వటం వల్ల ఖచ్చితమైన మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ అవి రావటము, అలాగే విదేశీ యానం, విదేశాలకు వెళ్ళే యోగాలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహ కారకుడు కుజుడు, శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరూ వివాహానికి ప్రధానం. అందువల్ల శుక్రుడు అనుకూలంగా ఉండడం, ఈ రాశ్యాధిపతి కుజుడు అవటం, అలాగే రాజ్యాధిపతి కుజుడు అవటం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మంచి సంబంధాలు రావటము, చాలామంది ఎన్నో సంబంధాలు చూసాము, సెట్ కావట్లేదు. ఈ రోజుల్లో సంబంధాలే చాలా విశేషమైపోతున్నాయి. పెళ్లి సంబంధాల గురించి చాలామంది తల్లబట్టుకున్నారు. ఏమంటే మా అమ్మాయికి సంబంధం కావట్లా, మా అబ్బాయికి పెళ్లి కావట్లా అంటూ ఇట్లా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి ఇబ్బందులు అవి లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క అనుకూలత అనేది ఉంది వీళ్ళకి. అందువల్ల చక్కటి సంబంధం రావడము, చక్కగా వివాహం జరగడము, ఇట్లాంటి యోగాలు ఉన్నాయన్నమాట. సంతానపరంగా చూసుకున్నట్లయితే సంతానకారకుడు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి అధిపతి అవటం వల్ల సంతాన యోగం కూడా అనుకూలంగానే ఉంది. అన్యోన్యత, ఒకరికి ప్రేమాభిమానాలు కలగడము, దంపతులు అన్యోన్యంగా ఉండడము, ఇట్లాంటి అవకాశాలు ఉండడం ద్వారా చక్కటి సంతానం పొందడానికి ఆస్కారం అనేది ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారకారకుడు ఎవరండి? కుజుడు. అందుకనే వ్యాపారస్తులు ఎప్పుడు ఏం పెట్టుకుంటారని చేతికి పగడం, ఉంగరం పెడతారు. ఎక్కువ చూడండి, బిజినెస్ చేసే మ్యాన్స్ అందరూ కూడా బిజినెస్ మ్యాన్స్ చేతిన పగడం, ఉంగరం ఖచ్చితంగా పెడతారు. ఎందువల్ల అంటే వ్యాపారం అభివృద్ధి బాగుండాలి అంటే ఆ కుజ అనుగ్రహత ఉంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది. అందువల్ల అటువంటి పగడం పెట్టడం ద్వారా చక్కగా ఈ కుజ అనుకూలత వల్ల వ్యాపార అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఏ వ్యాపారం చేస్తున్నారో వ్యాపార అనుకూలత అది ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడించడము, మంచిగా మీరు వ్యాపారం చేయడము, తద్వారా ఇంకా విశేషంగా వ్యాపారాలు అభివృద్ధి, 4-5 షాపులు పెట్టడము, ఇట్లాంటివి చేయడము, తద్వారా అనుకూలతలు వస్తూ ఉంటాయన్నమాట. వ్యాపారం అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ వ్యాపారంలో ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టాలంటే ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి? ఈ స్టాక్ మార్కెట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా పెట్టుబడులు పెడితే వారికి అందరికీ కూడా ఈ కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి అనుకున్న షేర్లు అవి పెరగడము, గతంలో షేర్లు పెట్టిన వాళ్ళు ఆ షేర్లు అభివృద్ధిలో ఉండడము, అవన్నీ జరిగి స్టాక్ మార్కెట్ అనుకూలత అనేది వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అట్లాగే ఒక రాజకీయ పరంగా, సినీ పరంగా చూసుకున్నట్లయితే ఆ రాజకీయ అనుకూలత కూడా వీళ్ళకి ఉంటుంది అన్నమాట. అట్లాగే కుజుడు అధిపతి అవ్వటం వల్ల సినీ పరిశ్రమ కూడా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు సినిమాలు అవన్నీ హిట్ అవ్వడము, మంచి పేరు తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయం ఎలా ఉంటుందండి? అంటే వర్షాలు మనం చూసుకున్నట్లయితే, వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ఎర్ర ధాన్యాలు బాగా పండుతాయి. ఎర్ర పంటలు అవన్నీ కూడా బాగా పండటము, మిర్చి పంట ఇట్లాంటివన్నీ వేసేవారు ఉంటారు. పత్తి పంట కూడా బాగా పండుతుంది. వ్యవసాయ అనుకూలత కూడా ఎక్కువగానే ఉంది. అందువల్ల ఖచ్చితంగా 2 పంటలు లాభించే యోగం ఎక్కువగా ఉంటుంది. 2 పంటల్లో దిగుబడి బాగా రావడం, తద్వారా లాభాలు పొందడం అనేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట.
అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఎలా ఉంటాయండి ఈ సంవత్సరం రిజల్ట్ అనేది? ఈ కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఒక 60% వరకు అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. ఒక 40% మాత్రం ప్రతికూలతలు. ఎందువల్ల అంటే శని అర్ధాష్టమంలో ఉన్నాడు. తద్వారా సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ శని అనుకూలత కలిగితేనే ఈ యొక్క కోర్టు సమస్య నుంచి బయటపడే యోగం ఉంటుంది. ఒక 40% అనుకూలతలు ఉన్నాయన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం అసలు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ శని 4వ స్థానంలో ఉన్నాయి. ఎందువల్లంటే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభంలో సంచారం. అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు అనారోగ్యాన్ని చూడాల్సి వస్తుంది. ఏవో ఒక సమస్యలు, ఎందుకంటే 24 వ్యాధీనాం 24 రకాల వ్యాధులు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక రోగం బారిన పడాల్సిందే ఈ రాశి వారు ఖచ్చితంగా. అందువల్ల జాగ్రత్త వహించి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం ద్వారా ఈ యొక్క రాశివారు చక్కగా అనుకూలతలు పొందే యోగం ఉంటుందన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ సంవత్సరం అంతా? ఈ అర్ధాష్టమ శని అవటం వల్ల శనివార నియమాలు పాటించడము, వెంకటేశ్వర దీపారాధన చేసుకోవటము, ప్రతి శనివారము వెంకటేశ్వర దర్శనం చేసుకోవటము, మంగళవార నియమాలు పాటించడం ద్వారా, ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా ఇంకా విశేషమైన అనుకూలతలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి గురించి చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.